హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కృష్ణ అఫీషియల్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియో వచ్చేసి అరుణాచలం ట్రిప్ గురించి అండి. మేమైతే అరుణాచలం వెళ్ళాము. అక్కడ మేము చూసినవి, నేను ఎక్స్పీరియన్స్ చేసినవి ఈ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. మేము విజయవాడ నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాము అనేది ఈ వీడియో అండి. విజయవాడలో మిడ్నైట్ 2 o'clockకి ఒక ట్రైన్ ఉంది సండే, అంటే యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్. మేము సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. సో తత్కాల్లో మేము టికెట్ బుక్ చేసుకున్నామండి. టికెట్ బుక్ చేసుకొని వెళ్ళాము. ఆ ట్రైన్ వచ్చేసి డైరెక్ట్ అరుణాచలం అయితే వెళ్ళదు. కాట్పాడిలో దిగి అక్కడి నుంచి మేము అరుణాచలం మీన్స్ తిరువనమలై, అక్కడ వాళ్ళు అరుణాచలంని తిరువనమలై అని పిలుస్తారు. సో మేము అక్కడికి వెళ్ళడానికి కాట్పాడిలో దిగి కాట్పాడిలో 11:30కి ట్రైన్ అయితే దిగాము. అక్కడి నుంచి 2 వరకు లోకల్ ట్రైన్ కోసం వెయిట్ చేసామండి. లోకల్ ట్రైన్ కోసం వెయిట్ చేసి లోకల్ ట్రైన్లో తిరువనమలైకి 1.5 అవర్లో వెళ్ళిపోయాము మేము. అక్కడికి 1.5 అవర్లో వెళ్ళి దిగి అక్కడ దిగగానే మనకి షేర్ ఆటోస్ ఉంటాయి. పర్ హెడ్ 30 రూపీస్ పడుతుంది. తర్వాత వాళ్ళు టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడ దిగిన తర్వాత రూమ్కి సంబంధించిన బ్రోకర్స్ ఉంటారండి. మనం వాళ్ళతో కాకుండా డైరెక్ట్గా మనకి అక్కడ దగ్గరలో కనబడుతూ ఉంటాయి. డైరెక్ట్ మనం వెళ్ళి మాట్లాడుకుంటే బెటర్ అని మాకు అనిపించింది. మేము వెళ్ళి మాట్లాడుకున్నాము. మేము 2-3 మాట్లాడుకున్నాము. మాకు అక్కడ నచ్చలేదంటే ప్రైజెస్ మరీ హైలో అనిపించాయి. ఇద్దరికి వచ్చేసి ఏసీ రూమ్ 1200 చెప్తున్నారు, ఒక్కొక్క దగ్గర 1500 చెప్తున్నారు. ఓన్లీ 12 hours అంటున్నారు. సో మేము అక్కడ అప్పర్ స్వామిగల్ మఠం అని ఉందండి, అక్కడికి వెళ్ళాము. ఏసీ రూమ్ ఇద్దరికి 1200 చెప్పారు. ఎక్స్ట్రా 3 persons ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా వేరే రూమ్ తీసుకోమంటున్నారు వాళ్ళకు కూడా. సో మేము అలా కాకుండా అందరం ఒకే రూమ్లో ఉండేలాగా నేను అక్కడ వాళ్ళని మాట్లాడుకున్నామండి. సో అందరికీ కలిపి 24 hours-కి 1800కే మాకైతే రూమ్ ఇచ్చారు. అప్పర్ స్వామిగల్ మఠం వాళ్ళు ఏసీ రూమ్ అండి. 1800 పడింది 24 hours-కి. మేమైతే 2 days తీసుకున్నాము. మాకు రీజనబుల్గా చాలా పీస్ఫుల్గా అనిపించింది. అక్కడి నుంచి టెంపుల్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. సో మేము అక్కడి నుంచి సండే వెళ్ళాము. అది డే 1. మేము అక్కడ 5కి దిగి 5:15కి అట్లా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మొత్తం అందరం ఫ్రెష్ అయ్యి మేము దర్శనానికి అయితే 7కి స్టార్ట్ అయిపోయాము. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 8:30 అయితే అయ్యింది. 1.5 అవర్లో మాకు దర్శనం అయిపోయింది. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే మా ఈ ట్రిప్ జరిగిందండి. వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము రూమ్కి. అక్కడ టెంపుల్ వ్యూ అవన్నీ చాలా బాగుంటాయి. నేను ఎర్లీ మార్నింగ్ టెంపుల్ వ్యూ అనేది నా వీడియోస్లో అప్లోడ్ చేశాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చూడండి. ఇది డే 1 బ్లాగ్ అండి. నేను డే 2కి సంబంధించిన బ్లాగ్ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. గిరి ప్రదక్షిణకి మాకు ఎన్ని అవర్స్ పట్టింది, గిరి ప్రదక్షిణ ఎలా ఉంటుంది అనేది కూడా నేను అప్లోడ్ చేస్తానండి. చాలా బాగుంటుంది. టెంపుల్కి సంబంధించిందంతా కూడా మనకి అక్కడ చూస్తూ ఉండే కొద్దీ ఆ టెంపుల్కి మనం ఇంకా అక్కడనే మనకు ఉండాలి అన్నంత ఫీల్ వస్తుందన్నమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. నేను సడన్గా వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాలి అనుకున్నాము, సడన్గా వెళ్ళిపోయామండి. మాకు డైరెక్ట్ ట్రైన్స్కి టికెట్స్ వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది, అవ్వదు ఏమో అనుకున్నాము. అయితే సడన్గా యశ్వంతపూర్కి దొరికాయని మా వారు బుక్ చేసేసారండి. తత్కాల్లో వెళ్ళాము. చాలా పీస్ఫుల్గా మా ట్రిప్ అయితే జరిగింది. అక్కడ ఫుడ్ మనకు కావాల్సిన అన్నీ కూడా బయటనే అక్కడే దొరుకుతాయండి. మేము తీసుకున్న హోటల్కి ముందులోనే అన్నీ మాకు దొరికాయి, ఫుడ్ అవన్నీ. దేనికి అయితే మేము ఇబ్బంది పడలేదు. వాటర్ అయితే మనకు అక్కడ ఉండదు, వాటర్ కొనుక్కుంటూనే ఉండాలండి మనం. అసలు ఎక్కడ నార్మల్గా దొరకవు వాటర్. దర్శనం అయితే అండి 50 రూపీస్ టికెట్, ఫ్రీ దర్శనం ఉంటాయి. ఫ్రీ 50 రూపీస్ ఉంటాయి, కానీ లాస్ట్ దర్శనానికి దేవుడి దగ్గరికి వెళ్ళే టైంకి అందరినీ కలిపేస్తారండి. మేమైతే 50 రూపీస్కే వెళ్ళాము. కాకపోతే కొన్ని దర్శనంకి వచ్చేసి టైమింగ్స్ ఉంటాయంటండి. నాకు వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏం తెలియదు. మేము వెళ్ళిన ప్రతిసారి అయితే టికెట్ తీసుకొని వెళ్ళాం అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.